హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. తెలంగాణ రాష్ట్రంలో మరి థర్డ్ ఇయర్ డిప్లొమా చదువుతూ 2025 ఈ సెట్కి అపీర్ అవుతున్నటువంటి అందరి ఆస్పిరెంట్స్ కూడా మరి సాధారణంగా మరి దిల్సుఖ్ నగర్ సాయి మీద మీకు ఆహ్వానం పలుకుతోంది. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో మేటి ఇంజనీర్గా మారి ఒక గ్రాండ్ ప్లాట్ఫామ్లో సెటిల్ అయ్యి మరి ప్రూవ్ చేసుకోవాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక బలమైన కోరిక ఉంటుంది. సో ముఖ్యంగా డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మనసులో ఏదో ఒక తపన అనేది ఉంటుంది. ఎందుకంటే డిప్లొమా వాళ్ళందరూ కూడా జనరల్గా చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. 10th తర్వాతకి ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మీకు 2 గేట్వేస్ ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా డిప్లొమానే సెలెక్ట్ చేసుకున్నారు. నిజంగా +2 తర్వాత మరి ఇంటర్మీడియట్ ఉన్నప్పటికీ చూడండి, ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ +2 ఉన్నప్పటికీ కూడా మీరు డిప్లొమానే సెలెక్ట్ చేసుకున్నారు. ముందుగా దానికి మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే డిప్లొమా స్టూడెంట్కి ఖచ్చితంగా ఒక స్లైట్ ఎడ్జ్ అనేది ఉంటుంది. మరి ఏంటి ఆ ఎడ్జ్ అంటే, ఒకవేళ చూడండి మీరు ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్లో మీరు చదివే సబ్జెక్ట్స్ చూసినట్టయితే ఆ టెక్నికల్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్స్ మీరు డిప్లొమాలో ఏవైతే సబ్జెక్ట్స్ చదువుతారో యాజ్ ఇట్ ఈస్గా అవే సబ్జెక్ట్స్ కొంచెం అంటే డెప్త్ తోటి అవే సబ్జెక్ట్స్ మీకు రిపీట్ అవుతాయి. మీరు డిప్లొమాలో అవే సబ్జెక్ట్స్ చదివి అవే ల్యాబ్స్ చేసి మరి వాటిలో మీరు మినిమం పరిజ్ఞానం సంపాదించి ఉంటారు. కాబట్టి మీరు బీటెక్ వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ని చాలా సునాయాసంగా కంప్లీట్ చేయగలుగుతారు, మీరు స్కోరింగ్ తెచ్చుకోగలుగుతారు. అదే మన +2 స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకోండి, ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ వెళితే ఏం జరుగుతుంది, ఇంటర్మీడియట్లో మళ్ళీ చదివే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. వాళ్ళకి ఏమాత్రం కూడా టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండదు. ఒక్కసారిగా బీటెక్ వచ్చినప్పుడు ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ పలకరిస్తుంటే కొన్ని సబ్జెక్ట్స్లో ఎమడలేక వాటిని చాలా డిఫికల్ట్గా ఫీల్ అయ్యి వాడు పాస్ అవ్వడం కోసం కూడా కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇక పర్సంటేజ్ తెచ్చుకోవాలంటే ఇంకా చాలా కష్టపడాల్సిందే వాళ్ళు. సో ఇది డిప్లొమా వాళ్ళకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా డిప్లొమా క్యాండిడేట్స్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేసి తీరాలి. ఒకవేళ మన ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్స్ కానీ బాగోపోతే డిప్లొమాతోటే మనం ఎడ్యుకేషన్ స్టాప్ చేయాల్సి వస్తే డిప్లొమా క్వాలిఫికేషన్ మీద ఎన్నో జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మరి ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా కొన్ని ఇప్పుడే మరి డిప్లొమా హోల్డర్స్కి జాబ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితి +2 క్యాండిడేట్కి ఉండదు ఇంటర్మీడియట్. ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ద్వారా ఆఫర్ చేయబడే జాబ్ చాలా తక్కువ. కానీ ఈరోజు డిప్లొమా కేటగిరీలో చూసినట్టయితే డిప్లొమా అయిపోయిన వాళ్ళ స్టూడెంట్స్కి మరి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చూసుకుంటే సబ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీలు కానీ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అయినటువంటి డిఆర్డీఓలో కూడా మరి జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నాయి. సో ఇటువంటి అడ్వాంటేజెస్ ఒక పాలిటెక్నిక్ 3 ఇయర్ డిప్లొమా కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్గా ఉన్నాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా పాలిటెక్నిక్ని మీ కెరీర్ ఆప్షన్గా చేసుకున్నందుకు మిమ్మల్ని అందరికీ కూడా ఈ సందర్భంలో అప్రిషియేట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి డిప్లొమాతోటి మీ ఎడ్యుకేషన్ని మీరు స్టాప్ చేయకుండా మీ లైఫ్లో అప్గ్రేడ్మెంట్ కోరుకుంటున్నారు. మరి ఒక ప్లాట్ఫామ్లో గ్రాండ్గా సెటిల్మెంట్ అవ్వాలని చూస్తున్నారు, మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా ఆఫ్టర్ డిప్లొమాకు ఉన్నటువంటి అది ఒక ఏంటంటే ఒక డ్రాబ్యాక్ అని చెప్పలేము. సింపుల్గా ఏంటంటే అది ఓన్లీ 1 గేట్వే. డిప్లొమా ద్వారా మీరు ఖచ్చితంగా మరి బీటెక్లో అడ్మిషన్ సాధించాలంటే మీరు ఈసెట్ అనే ఎగ్జామ్ రాయాల్సిందే. కానీ +2 వాళ్ళకి నెంబర్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లేదా డిగ్రీ చేసుకోవచ్చు, లేదా పారామెడికల్ కోర్సు చేసుకోవచ్చు, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. కానీ డిప్లొమా చదివినటువంటి క్యాండిడేట్కి ఉన్నటువంటి 1 అండ్ ఓన్లీ గేట్వే ఈసెట్ మాత్రమే. మరి మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ చేసి మన స్కిల్స్కి మెరుగులు దిద్దుకొని మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకొని సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సాధించాలి. ఒక ఎంఎన్సీలో లేదా ఒక రెప్యూటెడ్ డిఆర్డీఓలో కానీ ఒక సైంటిస్ట్గా మన కెరియర్ని మన స్టార్ట్ చేయాలి. లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో కోడింగ్
కోడింగ్ లెవెల్లో ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో బీటెక్ అడ్మిషన్ని సాధించాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా మీకు తెలుసు డిప్లొమా క్యాండిడేట్స్ అందరికీ కూడా బీటెక్లో అడ్మిషన్స్ ఏ విధంగా ఆఫర్ చేయబడతాయంటే త్రూ ఈసెట్ ఎగ్జామినేషన్. మరి ఈసెట్ ఎగ్జామినేషన్ అది ఒక 3 hours ఎగ్జామినేషన్ ప్రాసెస్. మీ లైఫ్ని డిసైడ్ చేయబోయే ఫర్దర్గా మీరు లీడ్ చేయబోయే 50 నుంచి 60 years లైఫ్ ఎలా ఉండబోతుంది, మీరు ఎటువంటి లైఫ్ని లీడ్ చేయబోతున్నారని డిసైడ్ చేయబోయే ఒక 3 hour క్రూషియల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈసెట్. మరి అటువంటి ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈసెట్ సిలబస్ కనుక మీరు చూసినట్లయితే మీరు ఒక సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ 2 ల్యాబ్స్తో డీల్ చేస్తున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ మరి 1-2 సబ్జెక్ట్స్లో డిఫికల్టీని ఫేస్ చేసిన సందర్భాలు ఉంటాయి. అటువంటిది అన్ని సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని సిలబస్గా కలిగినటువంటి ఈసెట్కి అపీర్ అయ్యేటప్పుడు మరి మనం ఎంత టైం కేటాయించాలి? అది ఏదో ఒక నెలలో లేదో ఒక 15-20 daysలో అయ్యేది కాదు. మీకు దీంతో పాటుగా టెక్నికల్ సబ్జెక్ట్తో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టెక్నికల్ సబ్జెక్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంది. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మరి వీటిని మనం కంప్లీట్ చేయాలి. ప్రిపరేషన్ అంటే ఎంత టైం కేటాయించాలి, ముందుగా ఏ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మరి ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈసెట్ ప్రిపరేషన్ అనేది ఒక యజ్ఞం లాంటిది, ఒక తపస్సు లాంటిది. చివరి వరకు ఓపికతో మరి దాన్ని ముగించినప్పుడే మనకు ఫలితం అనేది వస్తుంది. ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా. సో కాబట్టి దీనికంటూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించి ఒక ప్రణాళికాబద్ధంగా సబ్జెక్ట్స్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ వాడుకుంటూ అది మెటీరియల్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మరి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి కోచింగ్ సెంటర్స్ కావచ్చు, వీటన్నిటిని వాడుకుంటూ ఫైనల్గా ఈసెట్లో ది బెస్ట్ ర్యాంక్ సాధించడమే మన ముందున్నటువంటి లక్ష్యం. సో ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఎంతోమంది ఈసెట్ ఆస్పిరెంట్స్ మరి చక్కటి ప్లానింగ్ తోటి గతంలో మంచి ర్యాంకులని మరి సాధించారు. మరి 2025లో ఎవరైతే అపీర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నేనైతే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాజిటివ్గా ఉండండి. కానీ ఏ విద్యార్థి కూడా జీవితంలో మరి ఒక గైడెన్స్ లేకుండా, మరి ఒక మెంటరింగ్ లేకుండా సొంతంగా స్వతహాగా మరి సక్సెస్ సాధించడం అనేది చాలా అరుదు, చాలా కష్టం. ఖచ్చితంగా మన ప్రయాణంలో ఎన్నో రిసోర్సెస్ అనేది మనకి కావాలి, గైడెన్స్ కావాలి. సో మన సక్సెస్లో మనం ఎంపిక చేసుకున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లేదా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సాయి మేధా దిల్సుఖ్ నగర్ మీకోసం 2025 సంవత్సరానికి గాను గ్రాండ్గా మరి ఈసెట్ ఆఫ్లైన్ బ్యాచ్ని ప్రారంభిస్తోంది. మరి November 20th రోజు మీరు డెమోకి అటెండ్ అవ్వండి. ఇక్కడ ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ, టెక్నికల్ సబ్జెక్ట్స్కి కూడా గేట్ టీచ్ చేస్తున్నటువంటి మరి ఫ్యాకల్టీ తోటి మీకు క్లాసులు చెప్పించడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచే టాపిక్ వైజ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు. ఓవరాల్గా ఈసెట్కి మీరు చేరువలో ఉన్నప్పుడు మరి ఒక ప్లాన్డ్ అంటే ఏదో ర్యాండమ్గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ కాకుండా మీ ఈసెట్లో నిజంగా ఏ మోడల్స్ కవర్ చేయబడుతున్నాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేసి తయారు చేసిన పేపర్స్ తోటి మిమ్మల్ని సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీ 3rd yearలో ఫస్ట్ సెమిస్టర్ ముగిసింది, 2nd సెమిస్టర్ రాబోతుంది. ఇప్పుడు ఈసెట్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సరైన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఎంత మాత్రం ఆలోచించకుండా మరి ఆలస్యం చేయకుండా November 20th రోజున ప్రారంభం అవుతున్నటువంటి ఈ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. సో ఈసెట్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రూషియల్ స్టేజ్. సో మీ ముందున్నటువంటి మరి ఒక సవాల్ ఏంటంటే ఈ రాబోయేటటువంటి ఈ కొన్ని నెలల సమయాన్ని మీరు ఎలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు, మరి ఎంత త్వరగా సబ్జెక్ట్స్ని కవర్ చేస్తారు, ఎంత త్వరగా రివిజన్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా ఒకసారి చదివినంత మాత్రాన మనం ఈసెట్ ఎగ్జామ్కి న్యాయం చేయలేం. అది ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా రివిజన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి రివిజన్ చేయాలంటే ముందుగా అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం అండర్స్టాండ్ చేసుకొని మరి ఇన్ టైంలో మన
సిలబస్ని మనం కంప్లీట్ చేసుకోగలగాలి. దానికి ఒక ప్లానింగ్ కావాలి. ఈ ప్లానింగ్ చేయడం కోసం మరి మీరు మీ టార్గెట్కి దగ్గర అవ్వడం కోసం నిరంతరం మీకు గైడ్ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మరి సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ ప్రెస్టీజియస్గా గ్రాండియర్గా మరి నవంబర్ 20న లాంచ్ చేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోండి. డెమో వినండి. డెమో విని మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ఫుల్గా వాళ్ళని మరి వాళ్ళ జీవితాల్లో నిలబడేలా చేసినటువంటి సంస్థ. మరి ఇండియాలోని ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ గేట్లో 3 సార్లు మరి ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి సంస్థ సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మేము గతంలో సాధించినటువంటి స్టాటిస్టిక్స్ తోటి వాటిని బేస్ చేసుకొని ఈరోజు కాన్ఫిడెంట్గా మేము ముందుకు వచ్చాం. సో ఈ సెట్ ఆస్పిరెంట్స్ని మరింతమందో తయారు చేయాలి, ఎంతోమందికి అత్యుత్తమ ర్యాంకులను అందించాలి. మరి పిల్లల తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనే ఒక సదుద్దేశంతో మీ వెంట నడవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని మీ తోటి మిత్రులకి మీ క్లాస్మేట్స్కి అందరికీ తెలియజేయండి. సో డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. జనరల్గా 10th తర్వాతకి డిప్లొమాని ఆప్ట్ చేసుకునే స్టూడెంట్స్ వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు, నెక్స్ట్ పూర్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా సంవత్సరానికి 1 lakh 2 lakhs పే చేయలేక ఐఐటి కోచింగ్ తీసుకోలేక +2కి వెళ్ళరు. చాలా తక్కువ ఖర్చుతో అవుతుందని చెప్పేసి పేరెంట్స్కి బర్డన్గా మారకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఫ్యామిలీ స్థితిగతులను అర్థం చేసుకునే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది ఈ డిప్లొమా క్యాండిడేట్స్కి. కాబట్టి మీ పాజిటివ్ మైండ్ సెట్కి తోడుగా మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇంట్రడక్టరీ ఆఫర్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, 6000 ఆఫ్లైన్ కోర్సుని ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 50% అంటే 3000 రూపీస్కే మీకు ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అందరికీ అఫోర్డబుల్ ఫీజుతో మీకు ఈ సెట్ కోచింగ్ని అందించాలన్నదే మా తపన. ఆఫ్లైన్ 3000 రూపీస్, 6000, ఆన్లైన్ కూడా 6000 ఉంది, దాన్ని కూడా 3000 రూపీస్కే అందిస్తున్నాం. కానీ ఈ ఆఫర్ ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్కి మాత్రమే కదా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ రన్ అవ్వాలన్నా దానికి కూడా కొన్ని ఫినాన్షియల్ రిసోర్సెస్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా సహాయం చేయాలనే ఒక సదుద్దేశం మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి అందరికీ చేయలేని పరిస్థితి. దీన్ని మీరు నిజంగా ఆలోచిస్తారని అర్థం చేసుకుంటారని భావిస్తూ మరి 20th మీరు ఎన్రోల్ చేసుకోండి. ఈ 50% ఆఫర్ని పొందండి. ఆఫర్ అంటే అది మీకు మేలు చేయడం కోసమే. కానీ ఫైనల్గా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది, మా ద్వారా ట్రైనింగ్ పొందిన మీరు మీ జీవితంలో ఒక బెస్ట్ ర్యాంకుని కనుక సాధిస్తే దాన్ని మీరు ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకుంటారు. మేము ఇచ్చిన ఆఫర్ కాదు, ఇది మా చేతిలో ఉన్నది, చేయగలిగింది చేస్తున్నాం. కానీ అల్టిమేట్గా మీకు ఒక బెస్ట్ ర్యాంక్ అందించి ఒక ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, JNTU కావచ్చు, లేదా ఒక గ్రేడ్ 1 ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, మీరు కలగన్నటువంటి ఒక మంచి వెన్యూలో మీరు బీటెక్ చేసి మరి మంచిగా ఒక మంచి జాబ్ తోటి లైఫ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటెన్సిటీతోటి వర్కౌట్ చేస్తూ మరి మీకు ఈ ఆఫర్ని అందిస్తున్నాం. మీరందరూ కూడా సదుద్దేశంతో అర్థం చేసుకొని ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని. నవంబర్ 20th రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్కి. ఆన్లైన్ జనరల్గా జరుగుతూ ఉంటాయి. మరి ఆన్లైన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు నేరుగా స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగి మీరు ఆ 3000 రూపీస్ పే చేసి ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఈ సెట్ అనేది ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞాన్ని విజయవంతంగా ముగించి మరి జీవితంలో మరి కృతకృత్యాలు అవ్వాలనుకుంటే మీరు వెంటనే సంప్రదించండి. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మరి కాల్ చేయండి. ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులతోటి మీరు డిస్కస్ చేయండి. మంచి నిర్ణయం తీసుకునే ముందు ఆలస్యం చేయకూడదు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. సో కాబట్టి త్వరగా నిర్ణయం చేసుకొని మీ భవితకు బంగారు బాటలు వేసుకుంటారని సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ మరి మీ ప్రిపరేషన్లో ప్రతిరోజు ఏదో రకంగా మీకు హెల్ప్ చేస్తూ మీ ప్రిపరేషన్ మరింత సులువుగా అయ్యేలా చేస్తూ మీ వెంటే ఉంటామని మరి మాటిస్తూ ఇట్లు మీ ఏనర్ సార్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.